వచ్చి హైదరాబాద్లో కంప్లీట్ అయిపోయింది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నాన్నగారు మండల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్, రెవెన్యూ డిపార్ట్మెంట్. అమ్మగారు హోమ్ మేకర్. నాకు 5 అక్కలు, ఒక అన్నయ్య. లైఫ్ చాలా హ్యాపీగా ఉండే. ఎంబీఏ తర్వాత నేను చాలా జాబ్స్ చేశాను, కానీ జాబ్ సాటిస్ఫాక్షన్ లేకుండే. నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీ ప్లస్ బావగారు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, కాబట్టి నేను కూడా దానికి షిఫ్ట్ అయిపోయాను. ఎందుకు నాకు గవర్నమెంట్ జాబ్ రాకూడదు అనేసి నా ఫోకస్ మొత్తం గవర్నమెంట్ జాబ్కి పెట్టాను. దేవుని దయ వల్ల ఒకసారి నోటిఫికేషన్ వచ్చింది. జస్ట్ 5 మార్క్స్ తోటి నేను ఒక జాబ్ కోల్పోయాను. చాలా బాధ అనిపించింది, కానీ నెవర్ గివ్ అప్ అనుకుంటూ మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అంతలోనే నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు. కోలుకోలేని దెబ్బ. హ్యాపీ లైఫ్ ఉండే, కానీ చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. ఫైనాన్షియల్గా అసలు ఏం లేకుండే. అందరి పెళ్ళిళ్ళు అప్పటికే అయిపోయినాయి. లాస్ట్ నేను అన్నయ్య మిగిలిపోయినాం. చదువుకోవాలన్నా కూడా డబ్బులు లేకుండే. అప్పుడు నా ఇంట్రెస్ట్ చూసి మా బావగారు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేయించారు. అలా నా ప్రిపరేషన్ కంటిన్యూ అవుతున్నప్పుడు పెళ్ళి సంబంధాలు స్టార్ట్ చేశారు. అప్పటికి చెప్పాను జాబ్ వచ్చే వరకు పెళ్లి చేసుకోను అనేసి, కానీ నేను ఒకటి తెలిస్తే దైవం ఇంకొకటి తెలిసినట్టు పెళ్ళి అయిపోయింది. ఫిబ్రవరిలో పెళ్లి చూపులు, మార్చ్లో పెళ్ళి. అబ్బాయి ఏం చేశాడంటే, అబ్బాయితో మాట్లాడాను, కాల్ చేసి మాట్లాడాను. మనం కలిసి పని చేస్తాం, కలిసి తిరుగుతాం, ఫారెన్ ట్రిప్స్ ఉంటాయి, కలిసి వర్క్ చేసుకోవచ్చు, ఇంతే చెప్పాడు. జస్ట్ ప్లాన్ చెప్పాడు, నాకు ఇంకేం చెప్పలేదు. నేనేమనుకున్నా అంటే, ఓ మంచి ఐటీ కంపెనీలో జాబ్ చేస్తాడేమో, మంచి లైఫ్ ఉంటుందేమో నాకు అనేసి, సరే ఓకే అందరూ ఓకే అనేసి ఓకే పెళ్లి చేసుకున్నాను. అప్పుడు తెలిసింది నా లైఫ్ ఏంటో. హ్యాపీ లైఫ్ నుంచి చాలా కష్టాల లైఫ్కి వచ్చేసిన అనేసి. ఇంటికి వచ్చాక చూస్తే చిన్న ఇల్లు, దాని చుట్టూ ఎలుకలు, పందికొక్కులు, గడ్డి. లోపలికి వెళ్దామంటే పైనుంచి వర్షం పడితే పైనుంచి వాటర్ పడతాయి. ఏంటి నా లైఫ్ ఇలా అయిపోయింది ఏంటి అంటే, సరే ముందు ఫస్ట్లో ఇలానే ఉంటుందేమో అనుకున్నాను. తర్వాత 3-4 మంత్స్ బాగానే ఉన్నాము. తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. తర్వాత చెప్పాను, మార్నింగ్ జూమ్ పెట్టేవాడు. ఏంటి నాకు ఈ నస, మార్నింగ్ ఎందుకు జూమ్ పెడుతున్నవారు అనేవాడిని. కానీ చాలా డిస్టర్బెన్స్ ఉంటుండే. కానీ ముందు రూమ్కి వెళ్ళి జూమ్ విను అని చెప్పేదాన్ని. తర్వాత ప్లాన్స్ అనేవాడు, తిరగాలి, అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి, ఈ మీటింగ్స్ ఆ మీటింగ్స్ అనేవాడు. నేను దేనికి రాను, నా ప్రిపరేషన్ నేను కంటిన్యూ చేస్తానని చెప్పేదాన్ని. అలా కొన్ని డేస్ వరకు మాకు ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము, మెంటల్లీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము, చెప్పుకోలేని ప్రాబ్లమ్స్. అది ఎంతవరకు అంటే నేను సూసైడ్ చేసుకునే వరకు పోయింది. అంటే ఏదో నెంబర్ చెప్పండి. తర్వాత ఒక అండర్స్టాండింగ్కి వచ్చాను. ఈ బిజినెస్ వద్దు, హ్యాపీగా నువ్వు ఒక ఇంజనీరింగ్, నేను ఒక ఎంబీఏ స్టూడెంట్ని, కాబట్టి ఇద్దరం జాబ్ చేసుకుందామని చెప్పాను. కానీ 1 year నాకు టైం ఇవ్వు, ఒకవేళ నువ్వు ఒప్పుకోకపోతే నేను జాబ్ చేస్తానని చెప్పాడు. మధ్యలో కరోనా, ఇన్కమ్ వచ్చేసి చాలా తక్కువ. ఏంటో అనుకున్నప్పుడు తర్వాత కరోనా బ్రేక్ ఇచ్చినాక మేమిద్దరం తిరగడం స్టార్ట్ చేసాం. ఒక 3 ఎగ్జాంపుల్ చెప్తాను మా జర్నీలో. మోస్ట్ డేంజరస్ ఎగ్జాంపుల్స్. తాండూరుకి వెళ్ళాము బైక్ మీద. మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చేవాళ్ళం. మేమిద్దరం, మాకు బైక్, మాకు 2 డబ్బాలు, టిఫిన్ డబ్బాలు.
రాత్రి మళ్ళీ 7 అవుతుండే అక్కడ నుంచి స్టార్ట్ అయ్యే వరకు ప్లాన్స్ అన్నీ చెప్పుకున్నాక. ఎలా అంటే చుట్టూ జంగిల్ చీకట్లో ఆ బైక్కి ఏం కావద్దు మాకేం కావద్దు అని దేవునికి దండం పెట్టుకుని వచ్చేవాళ్ళం సంగారెడ్డికి. అలాంటి క్రూషియల్ టైమ్స్లో కూడా మేము సరే ఓకే ప్లాన్స్ అవుతున్నాయి కదా చేసుకుందాం మెల్లిమెల్లిగా, నీకు నేను నాకు నువ్వు అన్నట్టు ముందుకెళ్ళినాం. నెక్స్ట్ తెల్లారి హైదరాబాద్కి వెళ్ళాల్సి వస్తే మళ్ళీ 7 o'clockకి బయలుదేరే వాళ్ళం. హైదరాబాద్లో ప్రాబ్లం లేదు, కాకపోతే హెల్మెట్తో ప్రాబ్లం. ఆయన హెల్మెట్ పెట్టుకునే వాళ్ళు, నాకు హెల్మెట్ లేకుంటుండే. హెల్మెట్ కావాలి అంటే అక్కనో అన్ననో వదినో అడిగి ఇచ్చేవాడు. అలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. నేను ప్రాస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశాను. ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ పర్సన్ తోటి నేను మాట్లాడాను. వాళ్ళిద్దరే తన దగ్గరికి వెళ్తే తను ఓకే రమ్మని చెప్పాడు ప్రజెంటేషన్ కోసం. తను ఏమనంటే ప్రజెంటేషన్ మొత్తం విన్నాక మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, ఇలాంటి బిజినెస్ నా వల్ల కాదు, ఎందుకు వచ్చారు మీరు అనేసి అన్నాడు. నాకైతే ఫుల్ కోపం వచ్చింది. కానీ తను మాత్రం ఇలాంటివి నాకు అలవాటే, ప్లాన్స్ చెప్పుకుంటూ వెళ్దాము అనేసి అనేవాడు. అలా ప్రజెంటేషన్స్ ఇస్తూ లైఫ్ అలా గడిచిపోతున్న కొద్దికి తర్వాత సెకండ్ కరోనా, ఇద్దరికి కరోనా పాజిటివ్. నాకు ఒక 14 daysలో నయమైంది, కాకపోతే తనకు మాత్రం కొంచెం సీరియస్ అయిపోయింది. అయినా మన సప్లిమెంట్స్ యూజ్ చేసుకొని మళ్ళీ మేమిద్దరం మళ్ళీ హ్యాపీ లైఫ్గా లీడ్ చేసాము. తర్వాత వచ్చేసి కార్ తీసుకున్నాము. తను గోవా పూణే వెళ్ళారు, అక్కడ డియూసిటీ అనౌన్స్మెంట్ చేశారు. నేను గ్రూప్ 1కి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాక మెయిన్స్ కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు గోక్రౌన్ మీటింగ్ ఉంది రావాలి నువ్వు అనేసి అన్నారు. నేను రాను, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పాను. నీ ఎగ్జామ్స్ కోసం కాకపోయినా కూడా నీ ఎడ్యుకేషన్కి మోటివేషన్ దొరుకుతుంది, నువ్వు రా ఏం కాదు అనేసి అంటే గ్రేట్ అప్ అండ్ క్విక్ అని సార్ అండ్ షీలా మేడం చెప్పారు. ఒకసారి రండి మీకు తెలుస్తుంది ఏంటి అసలు అనేసి అంటే సరే. అప్పుడు కూడా నా బుక్స్ నా వెంట తీసుకొని వెళ్ళాను. మీటింగ్ హాల్లో మీటింగ్ అయిపోయాక వచ్చేటప్పుడు పోయేటప్పుడు చదువుకుంటూ వచ్చేదాన్ని. అక్కడ వద్దు వద్దు అంటే డియూసిటీ అనౌన్స్మెంట్ చేయించారు, ఇష్టంగానే చేశాను. నాకు ఏంటో తెలియదు అసలు, అసలు బిజినెస్ ఏంటి అసలు ఏం తెలియకుండానే ఇష్టంగానే చేశాను. ఇప్పుడు మీ అందరి ముందు ఇలా ఉన్నాము. ఎస్టీ నుంచి అందరూ మనీ వస్తుంది, రికగ్నిషన్ వస్తుంది, హెల్త్ వస్తుంది, కానీ నాకు ఇంకొక హ్యాపీనెస్ కూడా ఉంది. ఇంతకుముందు తను ప్రజెంటేషన్కి వెళ్ళినప్పుడు నేను బాక్స్, డ్రై ఫ్రూట్స్, వాటర్ పెట్టేదాన్ని. ఇప్పుడు నేను జస్ట్ ఫోన్లో మాట్లాడుతుంటే ఆయన బాక్స్ రెడీ చేస్తున్నాడు నాకు. చెప్పాలంటే ఇంకా ఉంది, కాకపోతే నేను థ్యాంక్ యూ సో మచ్. అంత ట్రాజడీ ఏముంటుంది, నవ్వచ్చు హ్యాపీగా. ఎస్, అందరు లీడర్ చెప్పినట్టు నిజంగానే నాది చాలా కష్టమైన లైఫ్ స్టోరీ. నాకు తెలిసి కట్ చేసి చెప్పాలంటే కుదరదు, ఎందుకంటే నాది ఖచ్చితంగా వెబ్ సిరీసే. అంటారు కదా, చెప్తే స్టోరీ, తీస్తే సినిమా అంటారు, కానీ అది వెబ్ సిరీస్ అవుతుంది, సీరియల్ అవుతుంది. ఓకేనా? రియల్గా చెప్పాలనుకుంటే నేను ముంబైలో వర్క్ చేశాను, చాలా మంచి లైఫ్, అసలు సెటిల్మెంట్ అయిపోయాను. అప్పుడు అందరు మ్యారేజ్ చేసుకోమన్నారు, మంచి కట్నం వస్తుంది మ్యారేజ్ చేసుకోమంటే అప్పుడే చెప్పిన నాకు కట్నం వద్దు, కానీ ఇప్పుడు కాదు మ్యారేజ్ తర్వాత చేసుకుంటా అనేసి. ఓకేనా? కానీ ఏ టైం వచ్చినా అదే చేసుకోవాలంటారు కదా. మంచిగా ఉన్నప్పుడేమో నెత్తిన కళ్ళు ఉంటాయి, అప్పుడు చేసుకోలేదు. ఇది నా లైఫ్ కాదు, ఎందుకు అసలు ఆ చిన్న శాలరీ కోసం ముంబైలో ఉండడం, ఆస్ట్రేలియా వెళ్ళిపోవచ్చు కదా, ఐలెట్స్ రాయొచ్చు కదా అనేసి అంటే అందరు నా కొలీగ్స్ అందరు వెళ్ళారనమాట. నాకు ఇంగ్లీష్ రాదు, ముంబైలో కూడా హిందీ రాదు. ఓకేనా? ఎస్, ఇంగ్లీష్ అంటే ఆస్ట్రేలియా అంటే ఇంగ్లీష్ కావాలి కదా. కోచింగ్ వెళ్ళి అక్కడ కూడా కమిట్మెంటెడ్ ఇంగ్లీష్ నేర్చుకొని బార్డర్ మార్కులో పాస్ అయ్యాను. ఓకేనా? ఆస్ట్రేలియా వెళ్ళాల్సింది, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల అనుకోకుండా స్కిప్ అయింది. ఓకే, స్కిప్ అయింది కదా అనేసి నేను సింపుల్గా ఒక వెబ్ డిజైన్ ఆఫీస్ ఓపెన్ చేసినాం. అక్కడ తెలిసింది పార్ట్నర్షిప్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు అనేసి. కరెక్ట్గా 1.5 years 2 years రన్ అవుతుంది, మంచి ఇన్కమ్ వచ్చే స్టేజ్లో కరెక్ట్గా పార్ట్నర్ ఏ దెబ్బ కొట్టాలో కరెక్ట్ కొట్టి
అంటే మనీ లెక్కలు తేడా చేసేసారు. అప్పుడు మా అన్న మ్యారేజ్ ఉండేది కరెక్ట్గా, అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 50,000 ఇన్కమ్ వచ్చేది, ఒక 2-3 లక్షలు లాస్ట్లో క్లోజ్ చేసాం. అప్పుడు అర్థమైంది ఓకేనా, మనం లేని ఏ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, ఉంటే మనమే చేయాలనేసి. ఓకే, ఇంకా అప్పుడు రిటర్న్ వచ్చాను. ఎప్పుడైతే మనీ పోయిందో ఫ్రెండ్స్ లేరు, రిలేషన్స్ లేరు, ఎవరు లేరు. నిజంగా గ్రేట్ అప్లయన్స్ అనుకోవచ్చు. మా వదిన గారికి అన్న కంటే కూడా నేను వదినకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తాను ఓకేనా. అప్పుడు మనీ లేని స్టేజ్లో నిజంగా నన్ను చాలా రోజులు తన కొడుకు లెక్క నన్ను చాలా కాపాడు. ఓకే, ఎవరో కాదు మన లక్ష్మీ మేడం. ఓకే, అన్న అంటే ఓకే బ్లడ్ రిలేషన్ ఒప్పుకోవచ్చు, కానీ వదిన బయట నుంచి వచ్చింది, అవునా కాదా? అందుకే ఫస్ట్ ప్రియారిటీ ఇస్తాను నేను. ఓకే, చాలా సంవత్సరాలు ఇంట్లో ఉన్నాను, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంత గడ్డం పెరిగింది, ఇంత జుట్టు పెరిగింది ఓకేనా. రియల్లీ ఓకేనా. చాలా సార్లు స్టమక్ పెయిన్ వచ్చేది. ఓకే, ఎందుకు అంటే ఫుడ్ కరెక్ట్గా ఉండేది కాదు. అందరికి డౌట్ వచ్చేది, అన్న వద్దంటుంది అన్నం బెటర్ అనేసి. వాళ్ళకు వచ్చేది ఇంత జీతం, 2 పిల్లలు ఉండేవాళ్ళు. ఓకే, వాళ్ళు ఏది తింటే అదే పెట్టేవాళ్ళు, వాళ్ళ పిల్లలు అదే పెట్టేవాళ్ళు ఓకేనా. మన పెద్ద కడుపు కదా, సరిపోయేది కాదు. ఓకే, అక్కడ చాలాసార్లు స్టమక్ పెయిన్ వచ్చేది. అఫ్ కోర్స్ ఇక్కడ శ్రీశైలం సార్ కూడా ఉన్నారు, అతను కూడా చాలా హాస్పిటల్ తీసుకెళ్ళాడు. ఓకే, అంటే బిజినెస్ చూడండి, అప్లైన్ లేదు, క్లాస్ లేదు, ఎవరు పడితే అప్పుడు, అంటే ఫ్రెండ్షిప్ అనేది అట్లా ఉంటుంది. ఆ స్టేజ్లో ఉన్నామని నిజంగా. ఓకే, ఒట్టిగా ఉన్నా, ఖాళీగా ఉన్నా, స్మార్ట్గా ఉన్నా అనేసి కులకర్ణి సార్ ఇప్పుడు మా అన్నింటికి వచ్చేవాడు. పిల్లవాడు ఒట్టిగా ఉన్నా అని చెప్పేసి ప్లాన్ చెప్పడం స్టార్ట్ చేసాడు. ఓకే, ఎందుకంటే ఆపోజిట్ ఇల్లు ఎప్పుడు వస్తుంటాడు పోతుంటాడు కదా. సరే, అలవాటే కదా, మన వెస్టీజ్ అంటేనే అంతే కదా, కనిపించిన ప్లాన్ చెప్పడం. ఓకే, అప్పుడు నన్ను ఏం చూస్తుండే తెలియదు ఓకేనా. జనరల్గా అయితే ఖాళీగా ఉన్న వాళ్ళు ప్లాన్ చెప్పాం మనం. నేను ఒట్టి ఇంట్లో పడి ఉంటే నాకు తీసుకొచ్చి ప్లాన్ చెప్పిండు ఓకేనా. పర్లేదు, బాగానే అనిపించింది. డ్రీమ్స్ చెప్పిండు, డ్రీమ్స్ నాకు సంబంధం లేదు, ఎందుకంటే మన డ్రీమ్ మైండే కాదు కదా ఓకేనా. ఒక 10 రోజులు వస్తాయి వాళ్ళు ఓకేనా. ఎందుకు జాబ్ రాలేదు అంటే, నేను చాలాసార్లు జాబ్కి వెళ్ళాను, ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, కానీ ఇంటర్వ్యూస్లో మన ఎక్స్పీరియన్స్ అడుగుతారు కదా. ఓకే, ఈ గ్యాప్లో ఏం చేస్తాడో చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే, నేను సొంతంగా ఆఫీస్ మెయింటైన్ చేస్తాను అని చెప్పినా కదా. ఒక్క చిన్న పాయింట్కి అందరు రిజెక్ట్ చేశారు, ఎందుకంటే వీటికి ఎప్పటికైనా థాట్ సొంత బిజినెస్ పెట్టుకుంటాడు. ఇక్కడ మనం ఒక జాబ్ ఇచ్చినా కానీ ఏ నెలలో మానేసి వెళ్ళిపోతాడు, జాబ్ ఎందుకు ఇద్దామని. ఓకే, తెలుసో తెలియక ఆ గ్యాప్ అనేది పెరుగుతూ పోయింది ఓకేనా. ఇంకా కుల్కర్ సార్ ప్లాన్ చెప్పిండు, బిజినెస్ అంటే ఒకటే అనిపించింది, ఒక 10,000 వస్తే చాలు, కానీ స్టార్ట్ చేయడానికి కూడా డబ్బులు లేవు. ఓకే, బెటర్ స్టార్ట్ చేయాలి కదా. నిజంగా 100 PV కుల్కర్ణి సార్ చేసిండు. యాక్చువల్లీ స్టేజ్ మీద మాట చెప్పొద్దు, అప్లై నాకు PV చేసిరని. నిజంగా 100 PV చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు రియల్గా అసలు, కానీ చెప్పాల్సిందే, ఎందుకంటే అప్లై హెల్ప్ చేసిన విషయం చెప్పాలి కదా. 100 PVతోనే బిజినెస్ స్టార్ట్ అయింది నాది. ఓకే, సార్ చెప్పిండు 100 PVతో బిజినెస్ స్టార్ట్ అయింది ప్రసాద్, బిజినెస్ స్టార్ట్ చేయండి అని. ఓకే, సార్ పోతూ నా నెంబర్ తీసుకుపోయాడు, బండి ఖాళీ ఉంటుంది కదా, సార్ ఎంబడి వెళ్ళినప్పుడు ప్లాన్ చేసేవాడిని. ఓకేనా, ఇప్పుడు చాలా మంది బాధపడతారు, ఎవరికైనా ప్రోడక్ట్ తెచ్చిమంటే చాలా విసుగుతారు కదా. నేను క్రాస్ లైన్ కూడా ప్రోడక్ట్ తెచ్చిన, ఎందుకోసము సర్వీస్ కాదు, క్లాప్స్ ఇప్పుడు కొట్టారు, ఇప్పుడు చెప్పేసాను సర్వీస్ క్లాప్స్ కొట్టారు. ఎందుకంటే స్టోర్స్ లేవు, హైదరాబాద్లో మాత్రమే స్టోర్ ఉండేది. హైదరాబాద్ స్టోర్కి ఒక స్పెషాలిటీ ఉండేది, ఏంటంటే వాళ్ళు కొరియర్ చేస్తే కొరియర్ డబ్బులు 80 కదా, ఎవరి నుంచి ప్రోడక్ట్ తీసుకోపోతే కొరియర్ డబ్బులు ఇచ్చేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు లేదు అప్పట్లో ఓకేనా. కుల్కర్ణి సార్కి చాలా టీం ఉండేది, స్పెషల్లీ నా దగ్గర డబ్బులు ఉన్నాయని తెలిసి నన్నే ఎంచుకునేవాడు ప్రోడక్ట్ తేయడానికి. ఓకే, నేను సార్ బచ్చాది కూడా ఇచ్చేవాడిని, ప్రోడక్ట్ ప్లాన్ చెప్పుకుంటూ పోయి ఈవినింగ్ ప్రోడక్ట్ తీసుకొని ఎంత బరువైనా మోసుకొని వచ్చాను. ఎందుకోసం వచ్చే 150 రూపాయల కోసం, ఎందుకు నెక్స్ట్ టైం బచ్చాది వస్తుందని, అవునా కదా. అక్కడ సర్వీస్ వచ్చింది, డబ్బులు వచ్చినాయి. నిజంగా ఆ స్టేజ్ నాది. నేను చాలా ప్లాన్లు వదులుకున్నా, చాలా మంది టైం లేక ప్లాన్ వదులుకుంటారు, అవునా కదా. నా దగ్గర పోవడానికి డబ్బులు లేక ప్లాన్లు వదులుకునే చాలా ఉన్నాయి, ఓన్లీ అక్కడికి ట్రావెల్ చేయడానికి డబ్బులు లేక వదులుకునే చాలా ఉన్నాయి ఓకేనా. నేను ఆటో నాకు తెలిసి ఒక 4-5 ఇయర్స్ ఆటో ఎక్కలేదు సంగారెడ్డిలో నేను. ఓకే, ఇదంతా కాదు కొరియర్ ఛార్జెస్తో జాబ్ చేస్తే కుదరదు అనేసి. కొరియర్ ఛార్జ్ అయ్యే పని కాదు కదా, ఇంకా హైదరాబాద్ పోవాలి, సామాన్ తీసుకురావాలి, అది సాయంత్రం ప్లాన్ ఉన్నా కుదరదు, ఎందుకంటే స్టోర్ బంద్ టైం ఖచ్చితంగా సామాన్ తీసుకోవాలి కదా. సామాన్ తీసుకున్న వాళ్ళు ఇడవారు కదా, ఒట్టినేవారు కదా. ఎందుకంటే నాకు 150 రూపాయలు కావాలి కదా నెక్స్ట్ ప్లాన్కి. ఓకే, ఇది కాదు అనేసి చిన్న జాబ్ ఎత్తుకున్నా. ఫుల్ టైం జాబ్ అయితే కుదరదు కదా మనకి ఇయర్ ఎక్స్పీరియన్స్కి ఓకేనా. ఇచ్చినా కానీ ఫుల్ టైం జాబ్ చేసాం కదా 10 రోజులు అనేసి సింపుల్గా 3,000 రూపాయలకి ఎయిర్టెల్ చెక్ పికప్, రాయన ఎయిర్టెల్ చేసేవాడు, అందులో చెక్ పికప్ నేను చేసేవాడిని, అంటే ఒకటే జాబ్ ఇద్దరం షేర్ చేసుకున్నాం. ఓకే, నాకు ఒక 3,000 ఇచ్చేవాళ్ళు. ఓకే, ఆ చెక్స్ అనేసి న్యూ బస్ స్టాండ్ నుంచి చివరస వరకు ఉండేది. రోజు ఆటో ఎక్కితే ఆల్మోస్ట్ ఆల్గా 60 రూపాయలు అంటే నెలకి 18 రూపాయలు, 1800 అంటే సండే తీసేస్తే 1500 పోయేది. నాకెంత మిగులుతుంది మళ్ళీ కదా. అట్లా క్యాలిక్యులేషన్ చేస్తూ ఇది కాని పని అనేసి రోజు నడుచుకుంటూ పోయి చెక్ పికప్ చేసేవాడిని. ఓకే, ఆల్మోస్ట్ ఆల్ డైలీ 7 కిలోమీటర్స్. నిజంగా అప్పుడు అనిపించేది ఏ వెస్లింగ్ అవసరం లేదు, చాలా సన్నగా ఉండేవాడిని చాలా సన్నగా ఉండేవాడిని. నిజంగా అది వండర్ఫుల్ డే, ఇప్పుడు గుర్తొస్తే అనిపిస్తుంది ఏ రోగం లేదు అప్పుడు, ఎందుకంటే ఎక్కువ వాకింగ్ చేస్తే రోగాలు ఉండే అంటాయి కదా. ఓకే, అట్లా చేసుకుంటూ డెవలప్ అయినాం. ఇంకా చెప్పాలంటే చాలా స్టోరీ ఉంది, నాకంటూ బైక్ లేదు,
చాలా మంది స్టేజ్ మీద చెప్తుంటారు, నవ్వు వస్తుంటుంది. నా బండి పెట్రోల్ అయిపోతే మధ్యలో దొప్పుకుంటూ పోయినా అంటారు కదా. నాకు అనిపిస్తుంది వాళ్ళు పెట్రోల్ దగ్గర డబ్బులు లేవేమో, నాకు అసలు బండే లేదు పోయడానికి. నాది ఆ స్టేజ్ అనమాట. ఓకే, వెస్టీజ్ నుంచి బండి తీసుకున్నా, తర్వాత కార్ తీసుకున్నా, ఇప్పుడు ఈ లెవెల్ ఇక్కడ ఉన్నా. ఓకే, మిగిలిన స్టోరీ మనం ఎక్కడ ఇద్దామంటే థ్యాంక్ యూ.